అన్ని బాగున్నాయి. ఏం నచ్చింది కదా, అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేస్తే అది మెసేజ్ ఓరియంట్. లుక్స్ ఏంటండి, ఆయన ఎప్పుడు అలాగే కదా ఉంటారు. మామూలుగా మీరు చూస్తున్నా కూడా నార్మల్ గానే అలాగే కదా ఉంటారు ఆయన. లాస్ట్ ఆయనే కదా చేశారు, పవన్ కళ్యాణ్ గారే కదా లాస్ట్ చేసింది. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. హరహర వీరమల్లి లాగే ఉంది. సూపర్. బెప్పులని చూసాం సినిమాలో. సినిమా అసలు యాక్టింగ్ గాని పులిలో జంతువుల్ని భయపెట్టిచ్చేస్తున్నాడు కళ్ళతోనే, జస్ట్ కళ్ళతోనే భయపెట్టిచ్చేస్తున్నాడు. బెప్పులి కళ్యాణ్ బాబు కాదు, బెప్పులి చూసాం సినిమాలో. పార్ట్ 2 ఇంకా బాగుండిద్ది. పార్ట్ 1 చుక్కలు చూపించాడు, పార్ట్ 2 నరకమే అనిపించిందండి సినిమా. చాలా చాలా బాగుంది. అంటే చాలా గ్యాప్ తీసుకొని వచ్చారు కదా, చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని వచ్చారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది. మన సనాతన ధర్మం గురించి చెప్పినట్టు చాలా బాగా అనిపించింది. బయట ఎలా ఉన్నారో మూవీలో కూడా అదే చూపించారు. చాలా చాలా బాగుంది. అంతేగా. అవునండి. ఆన్ స్టేజ్ లైక్ సీఎం గా డిప్యూటీ సీఎం గా చూసాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ఆ పీట మాస్ అంతా చాలా బాగుంది. అది చాలా బాగుంది యాక్చువల్లీ. బాస్ కి స్ట్రగుల్స్ ఉన్నా ఏదన్నా ఫ్యాన్సే తనకి అండ. అంత ఓవరాల్ గా చాలా బాగుంది. జానీ తర్వాత ఈ మూవీ చేశారంటే డైరెక్షన్, అది అప్పుడు ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయో ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ ని ఓవర్కమ్ చేసుకొని చేశారు. మనం సపోర్ట్ చేయాలి. ఆబ్వియస్లీ ఎక్కువే కదా. థ్యాంక్ యూ. అంటే చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని వచ్చారు కదా, మరి ఫ్యాన్స్ అందరికి ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మూవీ ప్రతి సీన్ కూడా చాలా బాగా చేశారండి. అంటే సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ప్రతి ఒక్క పార్ట్ అది చాలా అభిమానంతో ఉంటాం కదా, చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి చాలా బాగుంది సినిమా అయితే ఓవరాల్ గా. అంటే నిధి అగర్వాల్ గారికి పవన్ కళ్యాణ్ గారి సీన్స్ అనేవి ఎలా అనిపించింది? బాగున్నాయండి, చాలా బాగుంది. అంటే మధ్యలో ఇంటర్వ్యూకి ముందు ఒక షార్ట్ ఉంది కదా, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగుంది, ఇంకా చెప్పక్కర్లా. సూపర్ హిట్ మూవీ. అరుపులే కేకలు ఇంకా అంటారు. అది దాన్ని ఎలా ఉందంటే ఫ్యాన్స్ ఎలా ఉందంటే దద్దరెళ్ళిపోయిందంటే ఆ తుఫాను వచ్చేసింది థియేటర్ లో. ఆ ఫ్యాన్స్ ని అడిగే మాటనేది చెప్పండి. చాలా కష్టపడ్డాడు సినిమాకి, చాలా కష్టపడ్డాడు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కూడా ఆయన కొరియోగ్రాఫర్ లో నెంబర్ 1 గా ఉంది. కొరియోగ్రాఫర్ చేసిన ఫైట్ ఏ క్లాస్, నెంబర్ 1 ఉంది. నెంబర్ వన్ స్టోరీ. సినిమాకి మన కృష్ణా జిల్లా నుండి స్టార్ట్ అయ్యే సినిమా ఇది. అది అసలు ఎవరికి తెలీదు. కోహినూరు ఉద్యమం కృష్ణా జిల్లాలో దొరికిందని, బందరపోట్ అని ఎవరికి తెలియదు. ఈ జనరేషన్ లో మాకు తెలియదు చూసేదాకా. మన ఊరు దానికి తోడు పక్కనే కదా మా బందరు, మేము బందర పక్కనే. మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అంటే అది ఎప్పుడు స్టోరీ ఎలా లైనప్ తీసుకొచ్చారు అనేది ఎక్సలెంట్ లైనప్. కృషి గారు నెంబర్ 1 లైనప్ తీసుకొచ్చారు. అంటే సినిమాలో ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? ఎక్కడ కనెక్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆయన యాక్షన్ చాలా సూపర్. అంటే చాలా గ్యాప్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత సినిమా వస్తుంది కదా అయింది. సో ఎలా థియేటర్ లో చూస్తుంటే ప్రీమియర్ షో చూస్తున్నారు కదా, లోపల ఎలా అసలు ఆసమ్ అండి, ఇంకా నో వర్డ్స్ అన్నమాట. చాలా బాగుంది. అలాగే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా. అవునండి. సో ఆ ఫీల్ మీకు ఉండిందా? అసలు ఉండడం ఏంటంటే అసలు మిరాకిల్ అన్నమాట. చాలా బాగుంది. అంటే అలాగే హరహర వీరమల్లి అనేది చాలా స్ట్రగుల్స్ తర్వాత రిలీజ్ అయింది సినిమా. సో ఆ వర్క్ అదంతా ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఆ మూవీలోనే ఆయన వర్డ్స్ అన్ని బాగా కనిపించాయండి. కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉండబోతుందండి? అనిపించిందండి. బాగుందండి. అంటే సినిమాలో ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? మొత్తం సినిమా అంతా కనెక్ట్ అయ్యాము. అంటే చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని వచ్చింది కదా, సో ఫ్యాన్స్ అందరికీ ఇది ఫీస్ట్ అనే చెప్పుకోవచ్చా?
బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. పెద్ద పండగ ఇది ఫ్యాన్స్ కి అందరికి. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? క్రాస్ అవుతాయండి, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్రాస్ అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కొత్త లుక్లు కనిపించారు కదా సినిమా మొత్తం. సో ఎలా అనిపించింది? నైస్, బాగుంది. సో అలాగే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేశారు. ఆ వర్త్ మూవీ అంటారు ఇది. వర్త్. రికార్డ్స్ అన్ని బద్దలవుతాయి అంటారా? ఖచ్చితంగా అవుతాయి. చాలా మంది బాహుబలి రికార్డ్స్ కూడా ఫస్ట్ డే బద్దలవుతుంది అంటున్నారు. సో అవుతుంది అంటారా? బాహుబలి రేంజ్ దాటేస్తుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? చాలా బాగుంది. అలాగే లాస్ట్ 20 minutes పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారన్నారు. ఆ సీన్స్ ఎలా అనిపించాయి? చాలా ఎంజాయ్ చేసాం, సూపర్ హిట్. సో ఇందులో బాలయ్య ఎంట్రీ ఉందన్నారు, ఉందా నిజంగా? లేదండి. సో మొత్తానికి సినిమా మీద మీ రివ్యూ ఏంటండి? హరహర వీర? సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అన్న హరహర వీర? బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. కరెక్ట్ గా చూస్తే తెలుగోడి సినిమా, తెలుగోడు చూడవలసిన సినిమా ఇది. కొల్లగొట్టినది రికార్డులు అయితే ఖచ్చితంగా కొల్లగొడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకున్నాం అలా చూసాం, ఖచ్చితంగా చాలా బాగుంది. అలాగే పవన్ కళ్యాణ్ కొత్తలో సినిమా మొత్తం ఉన్నారు కదా, సో ఎలా అనిపించిందండి? చాలా బాగుంది, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇంకా యంగ్స్టర్ లాగా అవుతున్నాడు. ఇలా కాకపోతే ఇంకా సినిమాలు ఆపేస్తా అంటున్నారు, కంటిన్యూ సినిమాలు తీస్తే చాలా బాగుంటది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ప్రమోషన్ కూడా చాలా బాగా చేశారు. సో ఆ ప్రమోషన్ కి తగ్గట్టుగానే సినిమా కూడా ఆ లెవెల్లో ఉందంటారా? ఆ లెవెల్లో ఖచ్చితంగా రెస్పాన్స్ వచ్చింది, వచ్చిందని చెప్తున్నాం. అలాగే కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉంది? ఎందుకంటే పుష్ప వచ్చింది, దేవరా వచ్చింది, పుష్ప దేవరా అన్ని పనిచేయవన్నా. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అన్ని సైడ్ అయిపోవాల్సిందే, 100% సైడ్ అయిపోతాయి. రేపు మాట్లాడుకుందాం, రేపు ఈవినింగ్ మళ్ళీ థియేటర్కి వస్తాం. అలాగే లాస్ట్ టైం భీమా నాయక్ అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఇష్యూ అయింది ఆ సినిమా గురించి. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా ఈ హరహర వీరమల్ రిలీజ్ అయింది. సో ఆ ఫీల్ ఎలా అనిపించిందండి? అది జగన్మాయ గవర్నమెంట్ కాబట్టి అప్పుడు కలెక్షన్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు మాదే గవర్నమెంట్, కలెక్షన్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు చూడవలసిన వాళ్ళందరూ చూస్తారు. మొత్తానికి హరహర వీరమల్ సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్. చెప్పండి భయ్యా, సినిమా ఎలా అనిపించింది హరహర వీరమల్? సినిమా చాలా బాగుంది. అంటే సినిమాలో అంటే కొత్తగా ఏమనిపించింది? అంటే హిందూ మతం గురించి బాగా చూపించారు. హిందూ మతం గురించి బాగా జనానికి ఉపయోగపడుతుంది. చూస్తే చాలా మందికి ఎలా ఉంటుందో అని తెలియని వాళ్ళకి కూడా చాలా వరకు తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా కదా, సో ఆ ఫీల్ ఎలా అనిపించింది థియేటర్ లోపల చూస్తే? ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా చూడాలనిపిస్తుంది. అంటే చాలా మంది ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో ఆపేస్తారని కామెంట్ ట్రోల్ కూడా చేశారు. వాళ్ళకందరూ మంచి సమాధానం అనుకోవచ్చా? వాళ్ళందరూ ఇంకా ఎక్కువ సమాధానం ఇప్పించు. పార్ట్ 2 ఉంది కదా, ఇంకా ఎక్కువ సమాధానం చేస్తుంది. అంటే కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? కలెక్షన్ అనేది సంబంధం లేదు కళ్యాణ్ గారికి, ఆయన పేరు చెప్తున్నా కలెక్షన్ లేదు. అలాగే రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ గానీ, బోల శంకర్ గానీ ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కింద పండుగ అనుకోవచ్చా? అటు ఫ్లాపులతో సంబంధం కళ్యాణ్ గారికి సినిమా రిలీజ్ అవుతే చాలు, పడితే చాలు. సో మొత్తానికి హరహర వీరమల్ మీద మీ రివ్యూ ఏంటండి? రివ్యూ చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. పార్ట్ 2 ఇంకా చాలా బాగుంది. సో పవన్ కళ్యాణ్ గారు మంచి హిట్ కొట్టారంటారా? భారీ హిట్ కొట్టారు. సినిమా ఎలా అనిపించింది? సినిమా అయితే ఒకటి హీరో పరంగా కాకుండా హిస్టారికల్ మూవీ సినిమా అయితే చాలా బాగుంది. సో స్టోరీ మొత్తం ఇంకా ఒక భారతదేశం యుద్ధం కోసం, అంటే లైక్ హిందూ సనాతన ధర్మం కోసమే సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా కదా, ఆ ఫీల్ ఎలా అనిపించింది థియేటర్లో చూస్తే? సో 6 సంవత్సరాల తర్వాత ఇది బెనిఫిట్ షో పడింది. బట్ హిట్ ఫ్లాప్ చూసుకోకుండా అయితే సినిమా అయితే చాలా బాగుంది. అంటే కలెక్షన్స్ పరంగా ఏ విధంగా అది ఏం చూడకూడదు, పక్కా మూవీ అయితే బాగుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో అయితే పక్కా 100% చూడొచ్చు. అంటే స్టోరీ ఏమన్నా కొత్తగా ఏమన్నా? స్టోరీ వచ్చేసరికి ఒకటి, అందరూ పవన్ కళ్యాణ్ ఒక దొంగ టైప్ అనుకుంటారు, కానీ దొంగ అయితే కాదు. ఒక యుద్ధం అంటే ఒక మన భారతదేశాన్ని కాపాడే, ఇప్పుడు ఏదైతే ఏందో హిందూ ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో దాన్ని కాపాడడానికి అయితే ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 20 minutes కొరియోగ్రాఫ్ చేశారంట. ఎలాంటి టోటల్ మా విఎఫ్ఎక్స్ పరంగా అయితే బాగా కొరియోగ్రఫీ చేశారు. లాస్ట్ 20 minutes ఏంటంటే టోటల్ హిందూ ధర్మం, టోటల్ సినిమా మొత్తం లాస్ట్ 20 minutes హిందూ ధర్మం గురించి ఉంది. అలాగే నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి లైక్ నిధి అగర్వాల్ మళ్ళీ అంటే లైక్ నిధి అగర్వాల్ మోసం చేస్తారు పవన్ కళ్యాణ్. సో అదైతే లవ్ స్టోరీ అయితే కాదు. మొత్తానికి ఎలాంటి సినిమా అయితే చాలా బాగుందండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి పరంగా అయితే చెప్పుకోలేదు. సో ఏంటంటే ఇది ఒక హిందూ ధర్మం గురించి, సో అది అలాంటి దాని వల్ల అయితే బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది? టోటల్ సినిమా మొత్తం బాగుంది, సూపర్. ఫైటింగ్ బాగుంది. సో డిప్యూటీ సీఎం అయ్యాక మొదటి సినిమా కదా, ఇంకా సార్ గురించి మనం మాట్లాడకూడదు, సినిమా గురించి మాట్లాడదాం. సార్కి ఇక తిరగలేదు. చెప్పండి. సినిమా బ్లాక్ బస్టర్ అండి,
ఫ్యూచర్ అడిగేసాడు అన్నాడు. బాస్ ఎప్పటికీ అడిగేదే ఉండదు. సూపర్ హిట్ బాస్ సినిమా. జగన్ అట్టుపండు తక్క ఇక నిద్ర పోసుకో. ఇక అంటే హైలైట్ సినిమాలో ఏంటంటే అన్నీ బాగున్నాయండి. అసలు బాగా చూశారు. ఏం పెడుతున్నారు అనుకున్నా కానీ సినిమా వెనక్కి వెళ్ళిపోయింది. సినిమా అట్రప్లాప్ అని చెప్పి పుకార్లు వేశారు ఇవన్నీ కానీ బ్లాక్ బస్టర్ అభిమానులందరూ సంతోషం పెట్టాడు. అన్నయ్య సినిమా చేస్తే ఇలా ఉంటదని ఎవరికి తెలీదు. మళ్ళీ చూపించాడు మా అన్నయ్య. అంతే బ్యాక్ సైడ్.